హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తే ఒక కంపెనీ అయితే వెరీ రీసెంట్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట. గైస్, వర్క్ చేయడానికి ల్యాప్టాప్ కూడా కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వాళ్ళు ఇచ్చేటువంటి ల్యాప్టాప్లోనే మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. అదేవిధంగా వీక్లీ 5 days అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది. సో 2 week offs అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. చాలా మంచి ప్యాకేజెస్తో అయితే రిక్రూట్ చేసుకుంటారు కాబట్టి మిస్ చేసుకోకుండా ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో మరి ఇక నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అండ్ అలాగే అప్లికేషన్ ప్రాసెస్ అయితే నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా కాబట్టి సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో సెలెక్ట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. సో నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే గైస్, ఇక నోటిఫికేషన్ వచ్చేసి మనకు ప్రెఫరెన్స్ కంపెనీ నుంచి రిలీజ్ అయిందనమాట. సో ఇక కంపెనీ వల్ల అఫీషియల్ కెరీర్ సెక్షన్లో మనకి ఇక నోటిఫికేషన్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. గైస్, ఇక కంపెనీ వచ్చేసి క్యాంపస్ రిక్రూట్మెంట్ ఇంటర్న్ పోస్టులు అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు అనమాట. సో ఇక్కడ చూడండి, మనకు రిమోట్ అని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. రిమోట్ అంటే మీరు ఎక్కడి నుంచైనా వర్క్ అయితే చేసుకోవచ్చు. మనకైతే ఇక కంపెనీ వాళ్ళు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీరు హ్యాపీగా ఇంటి వర్క్ అయితే చేసుకోవచ్చు. అండ్ అలాగే వన్స్ మీరు ఇక క్యాంపస్ రిక్రూట్మెంట్ ఇంటర్న్ పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత వర్క్ చేయడానికి ల్యాప్టాప్ కూడా కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారనమాట. సో వాళ్ళు ఇచ్చేటువంటి ల్యాప్టాప్లోనే మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. గైస్, చాలా మంచి ఆపర్చునిటీ కాబట్టి యూటిలైజ్ చేసుకోండి. సో మరి ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్లయితే ఇక నోటిఫికేషన్కి చదువుతున్న స్టూడెంట్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ డిగ్రీ అనమాట. సో మీరు డిగ్రీ ఫైనల్ చదువుతుంటారు కదా, సో అటువంటి క్యాండిడేట్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఎనీ డిగ్రీ ఎనీ పీజీ క్వాలిఫికేషన్స్ కనుక ఉన్నట్లయితే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. గైస్, మీకు ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ పర్లేదు, ఏ ఇయర్లో పాస్ అవడం కూడా మీరు ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. సో ఇక క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ బ్రేక్ పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత శాలరీ కనుక చూసుకుంటే గైస్, ఇక్కడ చూడండి మనకు కంపెన్సేషన్ అండ్ బెనిఫిట్స్ అని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గైస్, ఫస్ట్ 3 months మీరు జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ 3 months వరకు మీకు 16,000 per month అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. 16,200 రూపీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మనకి వీళ్ళు డాలర్స్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. $200 per month అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో $200 అంటే మన ఇండియన్ కరెన్సీలో 16,200 రూపీస్ అనమాట పర్ మంత్కి. వన్స్ యొక్క 3 months కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ చూడండి మనకు $600 per month ప్లస్ $80 నైట్ షిఫ్ట్ అలవెన్సెస్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అంటే మీకు 3 months కంప్లీట్ అయిపోయిన తర్వాత పర్ మంత్కి వచ్చేసి 61,560 రూపీస్ వరకు పర్ మంత్ శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంటాం. సో చాలా మంచి ప్యాకేజెస్తో రిక్రూట్ చేసుకుంటారు కాబట్టి మిస్ చేసుకోకుండా ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇంటర్న్షిప్ పీరియడ్ కనుక చూసుకున్నట్లయితే 3 months అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా విత్ పొటెన్షియల్ ఫర్ కన్జర్వేషన్ టు ఏ పర్మనెంట్ రోల్ బేస్డ్ ఆన్ పర్ఫార్మెన్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మీకు ఇంటర్న్షిప్ పీరియడ్ వచ్చేసి 3 months అయితే ఉంటుంది అనమాట. వన్స్ ఇక 3 months కంప్లీట్ అయిపోయిన తర్వాత బేస్డ్ ఆన్ యువర్ వర్క్ పర్ఫార్మెన్స్ బట్టి మిమ్మల్ని అయితే పర్మనెంట్ ఎంప్లాయీ అయితే కన్వర్ట్ చేస్తామని చెప్పేసి క్లియర్గా నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి సో మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. ఇవన్నీ కూడా పర్మనెంట్ జాబ్స్ అనమాట, పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్. అదేవిధంగా ఇక్కడ చూడండి మనకు రికమెండేషన్ లెటర్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ 3 months ఇంటర్న్షిప్ పీరియడ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. వన్స్ ఇక 3 months ఇంటర్న్షిప్ పీరియడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకైతే రికమెండేషన్ లెటర్ కూడా ఇస్తామని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అదేవిధంగా లెర్నింగ్ ఆపర్చునిటీస్ అయితే ఉంటాయి, వర్కింగ్ ఇన్ ఏ గ్రేట్ కల్చర్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. మనకైతే యొక్క శాలరీస్ అదేవిధంగా బెనిఫిట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి జాబ్ లొకేషన్ కనుక చూసుకుంటే గైస్, ఇక్కడ చూడండి దిస్ ఈజ్ ఏ వర్క్ ఫ్రమ్ హోమ్ రోల్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో మీరు పర్మనెంట్గా ఇంటుండి వర్క్ అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా వర్కింగ్ అవర్స్ కనుక చూసుకుంటే మండే టు ఫ్రైడే అంటే వీక్లీ మీరు 5 days అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది. 2 week offs అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వర్కింగ్ అవర్స్ కనుక చూసుకుంటే మార్నింగ్ 10 o'clock నుంచి నైట్ 7 o'clock వరకు అనమాట. సో ఇక వర్కింగ్ హౌస్లో వర్క్ చేయడానికి విల్లింగ్ అనుకున్నట్టు మీరు ఇక పోస్ట్కి అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ బ్రేక్ పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీ చేయాల్సిన వర్క్ ఏంటి అని చెప్పేసి మనకు రెస్పాన్సిబిలిటీస్లో చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గైస్, మీ చేయాల్సిన వర్క్ ఏంటంటే ఇక ప్రెసిడెంట్ కంపెనీ అనేది అమెరికన్ స్టార్ట్అప్ కంపెనీ అనమాట. సో మనకు హైదరాబాద్లో కూడా ఇక కంపెనీ బ్రాంచెస్ అయితే ఉన్నాయి. సో ఈ ప్లాట్ఫామ్లో మీ చేయాల్సిన వర్క్ ఏంటంటే సో ఇక్కడ చూడండి కండక్ట్ రీసెర్చ్ అండ్ సోర్స్లీడ్స్ అండ్ లింక్డ్ఇన్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్, లింక్డ్ఇన్లో మీరు ఇక కంపెనీకి సంబంధించి ఇక కంపెనీలో ఏవైతే వేకెన్సీస్ ఖాళీగా ఉంటాయో సో ఇక వేకెన్సీస్కి సంబంధించి మీరు జాబ్ పోస్టింగ్ అయితే పోస్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట లింక్డ్ఇన్లో. సో ఆ యొక్క జాబ్ పోస్టింగ్స్కి ఎవరైతే స్టూడెంట్స్ అప్లై చేసుకుంటారో ఆ యొక్క స్టూడెంట్స్ యొక్క రెజ్యూమ్స్ అయితే మీరు స్క్రీనింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. అంటే మీరు హెచ్ఆర్ టీమ్కి అయితే సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట ఇక రిక్రూట్మెంట్ ప్రాసెస్కి సంబంధించి. అదేవిధంగా ఇక్కడ చూడండి స్క్రీన్ పొటెన్షియల్ సీఎం క్యాండిడేట్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో గైస్, మీరు ఏవైతే జాబ్స్ పోస్ట్ చేస్తుంటారో లింక్డ్ఇన్లో సో ఏ స్టూడెంట్స్ అయితే మ్యాచ్ అవుతారో సో యొక్క స్టూడెంట్స్ యొక్క రెజ్యూమ్స్ అయితే మీరు స్క్రీనింగ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. అదేవిధంగా ఇక్కడ చూడండి షెడ్యూలింగ్ ఇనిషియల్ ప్రాస్పెక్టింగ్ మీటింగ్స్ విత్ అవర్ ఇన్ హౌస్ ఇంటర్వ్యూయింగ్ టీమ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. మీరు వచ్చేసి క్యాండిడేట్స్ యొక్క ఇంటర్వ్యూస్కి
సంబంధించి మీటింగ్స్ అయితే అరేంజ్ చేయడము, షెడ్యూల్ చేయడం అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. అలాగే దీంతో పాటు వర్క్ విత్ అవర్ ఫెలో క్యాంపస్ రిక్రూటర్స్ టు హిట్ క్వార్టర్లీ రిక్రూటింగ్ టీమ్ గోల్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఈ యొక్క కంపెనీకి సంబంధించి క్వార్టర్లీ రిక్రూటింగ్ టీమ్ గోల్స్ అయితే ఉంటాయన్నమాట. సో వాటికి సంబంధించి మీరు క్యాంపస్ రిక్రూటర్స్ అయితే కలిసి సో వాళ్ళకి ప్రాపర్ సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట ఇక రిక్రూట్మెంట్ ప్రాసెస్కి సంబంధించి. అదేవిధంగా ప్రిపేర్ ఏ వీక్లీ రిపోర్ట్ అనే రిక్రూటింగ్ మెట్రిక్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఇక రిక్రూటింగ్ మెట్రిక్స్ సంబంధించి మీరు వీక్లీ రిపోర్ట్ అయితే ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది అనమాట. అదేవిధంగా కోఆర్డినేట్ విత్ అవర్ ఇంటర్వ్యూ అండ్ ట్రైనింగ్ టీమ్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మీరు వచ్చేసి ఈ యొక్క ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తారు కదా, సో వాళ్ళ దగ్గర అదేవిధంగా ట్రైనింగ్ టీమ్స్తో అయితే మీరు కొలాబరేట్ అవుతూ ఈ యొక్క వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఓవరాల్గా మీరైతే హెచ్ఆర్ టీమ్కి అయితే సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట క్యాండిడేట్స్ హైరింగ్ ప్రాసెస్కి సంబంధించి. సో ఇది వచ్చేసి మీ చేయాల్సినటువంటి వర్క్. వన్స్ మీరు యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత 100% మీకు ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అప్లై అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర నుంచి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసి రిక్వైర్మెంట్స్ కనుక చూసుకుంటే గైస్ మీకైతే ఎక్సలెంట్ ఓరల్ అండ్ రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. అదేవిధంగా ఫ్లూయెంట్గా మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ అయితే వచ్చి ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అలాగే దీంతో పాటు ఇంటర్ పర్సనల్ అండ్ పీపుల్ స్కిల్స్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మీకు ఏమైనా ఇక లింక్డ్ఇన్ సోర్సింగ్లో వర్క్ ఎక్స్పీరియన్స్ కనుక ఉంటే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. బట్ మ్యాండేటరీ కాదు, బోత్ ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఇక నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ అవుట్ బౌండ్ సేల్స్ అండ్ మార్కెటింగ్ ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్లయితే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. బట్ మ్యాండేటరీ కాదు, బోత్ ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సెల్ఫ్ మోటివేటెడ్ అండ్ ఎక్సైటెడ్ టు వర్క్ అనే డిఫరెంట్ ప్రాజెక్ట్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మీరు వచ్చేసి డిఫరెంట్ ప్రాజెక్ట్స్లో వర్క్ చేయడానికి విల్లింగ్ అయితే ఉండాలన్నమాట. సో ఇక రిక్వైర్మెంట్స్ అయితే మన దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఇక రిక్వైర్మెంట్స్ అన్ని కూడా మీకు రెస్యూమ్లో అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోండి. సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పర్సనల్ అట్రిబ్యూట్స్ కనుక చూసుకున్నట్టయితే ప్రొయాక్టివ్కి సంబంధించి అదేవిధంగా ఇన్ లవ్ విత్ ఛాలెంజెస్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అయితే ఉండాలి. గోల్ ఓరియంటెడ్, అంబిషియస్, డెడికేటెడ్ టు లాంగ్ టర్మ్ విజన్, ఓపెన్ టు చేంజ్, కామ్ అండర్ ప్రెషర్కి సంబంధించి మీకు పర్సనల్ అట్రిబ్యూట్స్ అయితే ఉండాలన్నమాట. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్. కేస్ నోటిఫికేషన్ అయితే వెరీ రీసెంట్గా పోస్ట్ చేయడం కాబట్టి సో మ్యాక్సిమం వీడియో చూసి వెంటనే అప్లై అయితే చేసుకోండి. ఇప్పుడైతే ఇక నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకుంటే నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేస్తారంటే మీకు sjobsinfo.com అని చెప్పేసి మన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఉంటాయి. కిందకి స్క్రోల్ చేసుకొని వస్తే మీకు అప్లై ఆన్లైన్ లింక్ క్లిక్ అని చెప్పేసి బ్లూ కలర్లో ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేస్తారంటే మీకు ఇంటర్ఫేస్ అలా ఓపెన్ అవుతుందన్నమాట. సో ఓపెన్ తర్వాత కిందకి స్క్రోల్ చేసుకొని వస్తే ఇక్కడ చూడండి మనకు అప్లై ఫర్ దిస్ జాబ్ అని చెప్పేసి మనకు అప్లికేషన్ ఫామ్ అయితే ఉంది. సో ఇక అప్లికేషన్ ఫామ్ని మీరు ఫిల్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. గైస్ ఇక్కడ మనకు స్టార్ గుర్తున్నవన్నీ కూడా మ్యాండేటరీ ఫీల్డ్స్ అనమాట. సో 100% మీరు స్టార్ గుర్తున్నవన్నీ కూడా ఫిల్ చేయాల్సి ఉంటుంది. మీకు ఫస్ట్ టైం లాస్ట్ టైం ఈమెయిల్ మొబైల్ నెంబర్తో ఇచ్చేసండి. తర్వాత మీకు రెజ్యూమ్ అయితే ఇక్కడ అప్లోడ్ చేసేసేయండి. రెజ్యూమ్ వచ్చేసి మీరు పీడిఎఫ్ ఫార్మాట్లో అయితే అప్లోడ్ చేయండి. 100% అప్లోడ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి డూ యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఎయిదర్ లింక్డ్ఇన్ సోర్సింగ్, రిక్రూటింగ్ ఆర్ అవుట్ బౌండ్ సేల్స్ అయితే అడుగుతున్నారు. ఉంటే ఎస్ పెట్టండి, లేదంటే నో అని చెప్పేసి మెన్షన్ చేసేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కెన్ యూ లెట్ us known వాట్ ఎక్స్పీరియన్స్ డూ యూ హ్యావ్ విత్ లింక్డ్ఇన్, రిక్రూటింగ్ ఆర్ సేల్స్ అండ్ వై యూ థింక్ యూ ఆర్ ఏ గుడ్ ఫిట్ ఫర్ దిస్ రోల్ అయితే అడుగుతున్నారు. సో మీరు యొక్క జాబ్కి ఎందుకు ఫిట్ అనుకుంటున్నారు అని చెప్పేసి మీరు ఇక్కడ పాజిటివ్ అయితే మెన్షన్ చేసేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి ఆర్ యూ కంఫర్టబుల్ విత్ దిస్ స్టైపెండ్ $200 per month అనేది అడుగుతున్నారు. ఎస్ అని చెప్పేసి మెన్షన్ చేసేసేయండి. నెక్స్ట్ వచ్చేసి ఆర్ యూ కంఫర్టబుల్ విత్ ఇది వర్కింగ్ అవర్స్ అయితే అడుగుతున్నారు. ఎస్ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేసేసేయండి. సో మెన్షన్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అప్లికేషన్ అయితే క్లిక్ చేసేసేయండి. క్లిక్ చేసినట్టు మీకు అప్లికేషన్ ఫామ్ సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయితే మీకు థ్యాంక్ యూ అని చెప్పేసి పాపప్ అయితే రావడం జరుగుతుంది. అలా వస్తేనే మీకు అప్లికేషన్ ఫామ్ వాళ్ళకి సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు ఇలా అయితే అప్లై అయితే చేసుకోండి. వన్స్ అప్లై చేసుకున్న తర్వాత సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మీ రెజ్యూమ్ అయితే వాళ్ళు రివ్యూ చేస్తారు. సో రివ్యూ చేసి ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళని ది మెయిల్ ఆర్ ఫోన్ కాల్ ద్వారా కాంటాక్ట్ అవుతారు. సో కాంటాక్ట్ మీకు జాబ్ ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్టే బేస్డ్ ఆన్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ బట్టి మీకు ఆన్లైన్ ఇంటర్వ్యూస్ ఆర్ టెలిఫోన్ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేసేసి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో అయితే మనకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది కాబట్టి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే అవైలబుల్లో ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో అయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అంతా కూడా షేర్ చేయండి. సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.